సో అందరికి నేను చెప్తున్నా, చాలా మంది లక్షల మంది ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు కదా నాకు పెళ్ళి అయిందా అని, నన్ను పెళ్లి చేసుకుంటా అని కూడా మెసేజ్ చేస్తున్నారు కదా. సో నాకు పెళ్ళి అయింది, నాకు మ్యారేజ్ అయింది. సో కామెంట్స్ చేయకండి. తీవ్ర విషాదానికి గురై ఉంటారు కుర్రోళ్ళు అయితే చాలా మంది ట్రోల్ కుర్రోళ్ళు అన్నను, వాళ్ళ ఏజ్ వేరు నా ఏజ్ వేరు. కుర్రోళ్ళకైతే నేను కంపారిజన్ అయితే అస్సలు చేయను. ట్రోల్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే కామెంట్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళకి మాత్రం చెప్తున్నా నాకు మ్యారేజ్ అయింది. దాని తర్వాత అంటే ఈ రోజు నుంచి ఇంకా ట్రోల్ చేద్దంటారా? చేయండి. దాని తర్వాత సస్పెన్స్ కూడా ఉంది, చాలా నా లైఫ్ లో సస్పెన్స్ కూడా ఒకటి ఉంది. మ్యారేజ్ అయితే అయింది, సస్పెన్స్ కూడా ఉంది. సస్పెన్స్ చెప్తారా, లాస్ట్ లో రివీల్ చేస్తారా? చెప్పమంటే చెప్పండి. మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయిన 5 yearsకి తను చనిపోవడం కూడా జరిగింది. అంటే ఎట్లా హెల్త్ ప్రాబ్లమ్? హార్ట్ అటాక్ వచ్చింది. అంటే పెళ్ళాక మంచి కలిసి ఉన్నారా, గొడవలు ఏం లేకుండా? గొడవ అనేది మా లైఫ్ లోనే లేదు ఈ 5 years లో ఎప్పుడు అసలు. అంటే ఇప్పుడు నా మ్యారేజ్ 10 years అవుతుంది. 10 yearsలో మ్యారేజ్ అయింది, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నా నేను సంతోషంగా. అంటే ఎట్లా అంటే లావు ఉన్నప్పుడు నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అరిసే కుక్కలు చాలా ఉంటాయి. ఆ కుక్కలు చేయబట్టి చాలా భయపడ్డా, బాధపడ్డా. సో నాకు పెళ్ళి కాదు, నేను ఇంతే, నా లైఫ్ ఇంతే, ఒంటరిగానే ఉండిపోవాలి, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారులే అనుకున్న నన్ను ఎంగేజ్మెంట్ కూడా లేకుండా, అంటే నాకంటూ పెళ్లి చూపులే లేకుండా నా ఇంటికి వచ్చి మా నాన్నతో గొడవ పడి మరి నన్ను తీసుకొని వెళ్ళిపోయి మా అత్తగారింటి కూడా పెళ్లి చేసుకున్నాడు ఆయన. లక్షలు ఖర్చు పెట్టి. ఎవరికి ఉంటా చెప్పాను, ఎంత హ్యాపీగా ఉంటా. అప్పటి నుంచి తనని మంచిగా చూసుకున్నాం, తనను నన్ను ఇద్దరం మేము మంచిగా ఉన్నాం. దాని తర్వాత మా అత్తమ్మ చనిపోవడం జరిగింది. అత్తమ్మ చనిపోయినా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి కొంచెం ఆల్కహాల్ బాగా తాగడం, దానివల్ల బాడీ పార్ట్లు ఖరాబ్ అవ్వడం. ఇక్కడే హైదరాబాద్లోనే గాంధీ హాస్పిటల్లో చూపిస్తే తను బాగా అదైపోయింది, రికవరీ అవ్వరు అని చెప్పేసరికి నాకేం అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నా చిన్న ఏజ్ 29, నాకు 19 పడ్డా, మ్యారేజ్ అయింది 20, అంటే 3 years, అంటే నాకు 23 years, 24 years. ఆ ఏజ్లో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్కదాన్ని హైదరాబాద్ అని పట్టుకొని వచ్చిన నేను, నాకేం అర్థం కావట్లేదు అసలు. తనని ఎత్తుకొని డాబా ఫ్లోర్లోకి ఎక్కిన రోజులు కూడా ఉన్నాయి. నా గోల్డ్ మొత్తం అమ్మేసి తనని హాస్పిటల్లో చూపించి, నాకు బంగారం ముఖ్యం కాదు, నా భర్తే నాకు ముఖ్యం అని చెప్పేసి నా భర్త కోసం నా బంగారాన్ని మొత్తం హాస్పిటల్లో చూపించిన రోజులు ఉన్నాయి. ఓకే రికవర్ అయ్యిండు, మంచిగా అవుతుండు అని అనుకొని తీసుకొని వచ్చినాక తనని ఇంట్లో కూర్చోబెట్టి నేనే వర్క్ ఏం కాదు, అట్లా ఏదో ఒక రకంగా అమ్మ వాళ్ళ దగ్గర ఎట్లనో చేసుకొని తనని చూసుకుంటా, నేను ఆయననే చూసుకుంటా, మెయింటైన్ చేసుకుంటా వచ్చిన. దాని తర్వాత తన హెల్త్ ఖరాబ్ అయిపోయింది. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం, దాంతో నేను మెట్ల మించి కింద పడడం వల్ల నా ప్రెగ్నెన్సీ కూడా పోవడం. ఆ ప్రెగ్నెన్సీ పోవడం వల్ల తను ఇంకా డిప్రెషన్ పోయిండు, మళ్ళీ పిల్లలు పుట్టారు అని చెప్పి తన హెల్త్ ఖరాబ్ అయిపోయింది. ఇటు హెల్త్ ఖరాబ్ అయ్యే ముందు నాకు ప్రెగ్నెన్సీ అని తెలిసింది, కానీ నాకు ప్రెగ్నెన్సీ అని నాకు తెలియదు. తనని ఎత్తుకొని గాంధీ హాస్పిటల్లో 6వ అంతస్తు ఎక్కిన, ఆయన బ్లీడింగ్ అవుతుంది. అయినా నేను 2 హోల్లో పెట్టుకుని, అమ్మ లేరు, నాన్న లేడు, అత్త లేదు, మా అమ్మకి హ్యాండిక్యాపెడ్, వీళ్ళందరినీ పట్టుకొని చూపించుకున్నా. అది అబౌట్ అవుతుందో నాకు తెలియదు, అబోషన్ అవుతుందో నాకు తెలీదు. దాని నుంచి మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ మెట్ల మించి కింద పడ్డాక కన్ఫర్మ్ అయిపోయింది ప్రెగ్నెన్సీ అయింది. లైఫ్లో తినకు పిల్లలు పుట్టారని చెప్పి హెల్త్ ఖరాబ్ అవ్వడం వల్ల, ఇటు నా ప్రెగ్నెన్సీ అవ్వడం వల్ల నాకు పిల్లలు పుట్టారు. ఈ రెండిట్లలో నలిగిపోతున్నా నేను. అందులో మా మామయ్య చనిపోయిండు. మా మామయ్య చనిపోయిన తర్వాత 2 monthsకి మా నాన్న హాస్పిటల్లో పడ్డాడు. నాన్న కాళ్ళు తీసేసి షుగర్ వచ్చి. డాడీ కోవిడ్ ఇంజెక్షన్ వేసుకోవడం వల్ల డాడీకి షుగర్ ఇన్ఫెక్షన్ అయిపోయి డాడీకి మోకాళ్ళ దాకా కాలు తీసేసిళ్ళు. ఏం చేయాలో అర్థం కాలే, చిన్న పిల్లని నేను. ఇవన్నీ టెన్షన్ వల్ల అవ్వాలి. అటు నాన్న చనిపోవడం, ఇటు మామయ్య, నాన్నకంటే ఎక్కువ ప్రాణం మేనమామ అంటే, తను అట్లా మంచాలు ఉండడం తన వల్ల కాలే. ఇక్కడ నుంచి వెళ్ళి డెక్కన్ హాస్పిటల్ దాని ఉన్నది. డెక్కన్ హాస్పిటల్లో కింద నైటీల మీద నేను ఫ్లోర్లో బట్టలు కూడా వేసుకునేంత సిచ్యువేషన్ లేదు నాకు. అలాంటి సిచ్యువేషన్లో నైటీల మీద డెక్కన్ హాస్పిటల్లో మన ఫ్లోర్ ఉంటుంది కదా, మనం అదేంటిది మన కార్లో అవన్నీ పెట్టుకుంటారు, అందులో కూర్చొని అనాథ లెక్క కూర్చొని ఉన్నప్పుడు వచ్చిండు మా ఆయన. ఒకటే మాట అన్నాడు, ఆయనకు తెలుసు బ్రతకనని తెలుసు, ఇక్కడ ఉంటే నేను సెట్ అవ్వట్లేదు,
నేను కొత్తగూడెం వెళ్ళిపోతాను, మాది కొత్తగూడెం, నా సొంత ఇప్పుడు భూపాలపల్లి, కొత్తగూడెం వెళ్ళిపోయి అమ్మ ఏ నిమిషంలో ఏమయ్యేది తెలియదమ్మా, కానీ నీదైనా నువ్వు కోల్పోకు, ఎవరిని నువ్వు నమ్ముకోకు, నీ అంటూ నువ్వు అడుగులే, ఖచ్చితంగా నీ వెనక తోడు నేనుంటా అని అన్నాడు. అని ఓకే అన్న, ఓకే అని వెళ్ళిండు. నెక్స్ట్ డే అమ్మ నేను చచ్చిపోతున్నా, నాకు అర్థమైపోతుంది వచ్చేసి అనగానే ఇక్కడి నుంచి మళ్ళీ కొత్తగూడెం వెళ్ళిపోయిన సోమవారం రోజు నా భర్త చచ్చిపోతానన్నప్పుడు కూడా మా పిన్ని వండిన వంట ఆడబెట్టి నా భార్య వస్తుంది, నా భార్యకు తినిపియాలని చెప్పి తినకుండా ఉండి ఆ నైట్ కలిపి నా నోట్లో పెట్టి ఎర్లీ మార్నింగ్ అమ్మ నేను చచ్చిపోతా, హాస్పిటల్కి వెళ్ళాలి, నన్ను తీసుకెళ్ళు, నీకోసం నేను బ్రతుకుతా అని అంటే అదే ఒక అంబులెన్స్లో తీసుకొని వెళ్ళిన నేను. అదే అంబులెన్స్లో శివమ్మ తీసుకొని నా ఇంటికి తీసుకొని వచ్చిన నేను. అదే నా లైఫ్లో పెద్ద గిఫ్ట్ ఏంటి అంటే నా భర్త చూసుకున్నట్టు నన్ను ఎవ్వరూ నా లైఫ్లో చూసుకోలేదు. కానీ ఆ దేవుడు అంటారు కదా మంచోళ్ళని ఎక్కువ రోజులు ఉంచరు అని, అదే నా లైఫ్లో ఆ మంచి అనేది ఎక్కువ రోజులు ఉంచలేదు. తను చనిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చాలా స్ట్రగుల్స్. అది కోవిడ్ టైం, తను హార్ట్ అటాక్తో చనిపోయిండు. డాక్టరు నోట్లో నోరు పెట్టి మరి ఊదినా కూడా అది కోవిడ్ అని చెప్పి సొంత చుట్టాలు మా నాన్న అమ్మ హాస్పిటల్, ఎక్కడ హాస్పిటల్, అత్త మామ చనిపోయిళ్ళు, నాకంటూ ఎవరు లేరు. ఒక్కదాని ఇలా కూర్చొని నా భర్తను అడిగేసుకొని చూస్తున్నా నేను. ఏం చేయాలి, తనని ఏం చేయాలి? అప్పటికి 11 అవుతుంది టైం, ఏం చేయాలి? నా వల్ల అయితే లేదు. చుట్టాలందరూ కోవిడ్తో చనిపోయిండు, తీసుకెళ్ళి అక్కడ వేసేసేద్దాం పడేద్దామని అన్నారు. అప్పుడు చూశారు మా ఆయన ఫ్రెండ్స్, ఊక అనుకునేదాన్ని తిరుగుతాడు అన్నమాట, ఫ్రెండ్స్ అని చెప్పి. అప్పుడు వాళ్ళ చుట్టాలందరూ అన్నప్పుడు నేను ఒక్కసారి ఇలా కూర్చొని ఏడుస్తూ ఉంటే అప్పుడు వచ్చి వాళ్ళ చుట్టాలందరూ వెళ్ళి ఫ్రెండ్స్ చుట్టాలు వస్తారని చెప్పేసి ఎదురు చూసి ఎవరు రాచేటట్లేనని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిల్లమ్మా. ఇప్పటికి చెప్తున్నా, ఫ్రెండ్షిప్ అంటే దానికంటే ఫ్రెండ్షిప్ కన్నా పెద్ద గొప్పదే లేదు. మీరు పెళ్ళి చేసుకోనా చేసుకోకపోయినా ఏమని చేసినా ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్. ఫ్రెండ్షిప్ ఉండాలి ఖచ్చితంగా ఎవరికైనా. తన కోసం కదిలొచ్చిల్రా, చాలా మంది కదిలొచ్చిళ్ళు. ఆ అర్ధరాత్రి నేనున్నా మీకు అని చెప్పేసి అమ్మ నువ్వు బాధపడకు అని చెప్పి ఒక్కదాన్ని ఇట్లా ఎదురు చూస్తుంటే నా వేటును కూడా వాళ్ళు మోసి నా భర్తకి దహన సంస్కారాలు చేసిళ్ళు. అర్ధరాత్రి చేసి అటు నుంచి అటు 11 days అయ్యేదాకా నన్ను చూసుకున్నారు. జాగ్రత్తగా తీసుకొచ్చి మా అమ్మోళ్ళ ఇంటికాడ దింపిళ్ళు. దాని తర్వాత నేను ఓకే అనుకున్న. దాని తర్వాత మా నాన్న కూడా 6 months చెప్పాను. ఇది నా లైఫ్లో దేవుడు ఎంత మంచి అదృష్టాన్ని ఇచ్చిండు అడగకుండా, అంతే అదృష్టాన్ని తీసుకొని కూడా వెళ్ళిపోయాడు. ఇది నా లైఫ్లో జరిగిన పెద్ద సాడ్, హ్యాపీనెస్ అండ్ సాడ్. ఇది మెయిన్ రోల్ ఇది నా లైఫ్లో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.